ఏంటి అన్యాయం చేశాం ఖమ్మం సామాజిక వర్గానికి? సరే ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాట్లాడే మాట. ఈ పార్టీ కాబట్టి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్న మాట. ఓ రాజ్యసభ ఇచ్చాం. ఓ మంత్రి ఉన్నారు క్యాబినెట్‌లో. ఇంకా ఏంటి ప్రాతినిధ్యం? అంటే ఎమ్మెల్యేలు ముగ్గురే కదా ఉంది. హ్మ్. మీకు రేపొద్దున రాబోయే మున్సిపల్ చైర్మన్స్‌లో ఎంతమంది అవుతారు? హ్మ్. చూద్దాం. అట్‌లీస్ట్ ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్‌లో ఎలక్షన్ జరగలేదు గానీ, హ్మ్. ఈ జిల్లాల్లో అయితే ప్రభావం బానే ఉంది కదా మాది. హ్మ్. ఎంతమంది అవుతారో, ఎంతమంది ఇస్తారో రాజకీయ పార్టీలు చూద్దాం. హ్మ్. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు అంటే ఖమ్మం అంటే పార్లమెంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. సో, మొన్న అధికార పార్టీ అక్కడ ఎందుకు కన్సిడర్ చేయలేదు కమ్మ సామాజిక వర్గాన్ని? అదే నేనంటుంది. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అనేది నేను పార్టీ మాట్లాడను అని గానీ, కాదు. ఏ పార్టీ అయినా నేను. ఏ పార్టీ అని మాట్లాడను గానీ, మమ్మల్ని ఒక వీళ్ళకి ఏం చేసినా మా ఎమ్మటి ఉంటారులే. ఉంటారులే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. దే హావ్ టు వాళ్ళు మా ఎమ్మటి ఉంటారులే. ఈళ్ళకి ఏం చేయకపోయినా సరే, ఏదో ఎలక్షన్‌ల ముందు వచ్చేసేసి 4 మంచి మాటలు మాట్లాడేసేసి, ఆళ్ళ గురించి ఏదో మాట్లాడేసో, లేకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొంచెం పొగిడినట్టు మాట్లాడేస్తేనో సరిపోద్దేమో అనుకునే భావన కలుగుతుంది కొందరికి. హ్మ్. అది తప్పు. లేకపోతే ఈ సమాజం గనక ఐకమత్యమై, సంఘటితమయ్యి, ఇది చేస్తే ఏదైనా చేయగలరు అనేది చూపియకపోతే పాలకులకి ఒక రకమైన చిన్న భయం అనేది లేకపోతే కూడా హ్మ్. ఎవరిని పట్టించుకోరు. నోటితో తియ్యటి మాటలే కాదు, చేతులతో ఏం చేస్తున్నావు అనేది కూడా చూపియాలి అనేది నేను రేపు చూపియబోతున్నాం మేము.